ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ గద్దె కూలగొట్టడం ఈరోజు శోచనీయమైన విషయం. ఈ కామారెడ్డి తెలంగాణ ద్రోహులకు ఖబర్దార్ ఇప్పటికీ హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ వాదాన్ని తెలంగాణ తీసుకురావాలని ఉద్యమ స్ఫూర్తిగా పోవాలి. కానీ ఇతర పార్టీల గద్దెలు ఇతర పార్టీల మీద దాడి సరైన చర్య కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అవి తెలంగాణ ద్రోహులకు హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం సాఫీగా సాగించుకోవాలంటే తెలంగాణ ప్రక్రియను శాంతి మార్గంగా తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి. లేని పక్షంలో భౌతిక దాడులకు తిరిగి ఊరుకోము. ఈ తెలంగాణ ద్రోహులను ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్లో జరిగినటువంటి ఇందిరా పార్క్ దగ్గర అయితే అడ్వకేట్స్ను అమానుషంగా దాడి చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళకు వ్యతిరేకంగా దాడి చేసినందుకు వ్యతిరేకంగా ఇక్కడ మేము నిరసన తెలియజేస్తూ న్యాయవాదుల సంఘం అదేవిధంగా హైదరాబాద్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా మేము ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో ఇది తెలుగుదేశం వాళ్ళ యొక్క అమానుషమైన చర్య, తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క చర్యలను ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడిగినందుకు న్యాయవాదుల మీద దాడి జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మేము సామరస్యంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు మాపై అమానుషంగా కోపోద్రేకులైనటువంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని దాడి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క దాడిని పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను ఆపకుండా మాపై దాడికి పూరికొల్పే పద్ధతులు వాళ్ళు వివరించారు. పోలీసుల యొక్క చర్యలు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినప్పటికీ